ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. సో సింగీతం శ్రీనివాస్ గారి మూవీ సింగీతం మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది సినిమా, చాలా బాగుందని చెప్తా. సినిమాలో ఖచ్చితంగా నెట్ పిక్స్ ఉన్నాయి, ఏంద్రా అని ఫీలింగ్ ఉంది. కొన్ని ఏరియాస్ లో అరే బాగుండొచ్చు అని ఫీలింగ్ ఉంది, అని మెజారిటీ ఆఫ్ ద మూవీ నచ్చింది నాకు. ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా అనిపించింది తెలుసా భయ్య, మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సినిమాలు తీయడం రావట్లేదు కాబట్టి ఎప్పుడో రిటైర్ అయిన ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి సినిమా ఇలా తీయాలి అని నేర్పించినట్టు అనిపించింది నాకు. అది కూడా చాలా వరకు మోడర్న్ టెక్నీషియన్స్, నాగశ్విన్ లాంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ లైక్ అంత లెజెండరీ డైరెక్టర్ ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎంత బాగా తీయొచ్చు అనే ఒక దానికి ఎగ్జాంపుల్ తీసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా కాంటెక్స్ట్ మీకు ఆల్రెడీ టీజర్ చూస్తే అర్థమైపోయి ఉంటది. కుబేరాపురం మనకు ఏరియా ఉంటది, దాంట్లో గోల్డ్ మైన్స్ ఉంటాయి, అక్కడ ఏదో జరుగుతుంది, సంథింగ్ సూపర్ న్యాచురల్ ఏదో జరుగుతా ఉంది, పాటలతో ఏదో జరుగుతా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద పాయింట్. అక్కడి నుంచి నేను ఇంకేది చెప్పను, థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, దట్ ఈస్ ద పాయింట్ అని చెప్తా. సింపుల్ గా నాకు సినిమా స్టార్ట్ అయిన వెంటనే నచ్చిన విషయం ఏంటో తెలుసా, పేసింగ్. ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు సినిమా. ఈ మధ్యలో ప్రతి సినిమాలో ఒక గంట సేపు సాగు కొడతాడు, ఫస్ట్ హాఫ్ అంతా సెటప్, దాంట్లో ఏమీ ఉండదు, అనవసరమైన సీన్లు పెడతా ఉంటావు, ఏది జరగదు, 2-3 పాటలు పెడతా ఉంటాడు, వాటితో ఎందుకు పనికిరాదని ఫీలింగ్ వస్తా ఉంటది. ఈ సినిమా 20 నిమిషాలు తీసుకుంది అంతే. 20 నిమిషాల్లో ఈ క్యారెక్టర్ ఇది సిచ్యువేషన్, ఈ ఏరియాలో ఇది ఉంది, ఇది ఒక చెట్టు ఉంది, చెట్టుతోటి ప్రాబ్లం ఏంటి, ఫటాక్ 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 20 నిమిషాలు. దాంట్లో ఎమోషనల్ సీన్స్ కూడా పడ్డాయి. అండ్ ఆల్సో మనకు తెలిసింది ఏంటంటే సినిమాలో మేజర్లీ డైలాగ్స్ ప్లేస్ లో పాటలు పాడుతూ ఉంటారు. అది మనకి స్టార్టింగ్ లో కొంచెం గిమ్మిక్ లేక అనిపిస్తూ ఉంటది, బట్ వెళ్తూ అది చాలా ఇంట్రెస్టింగ్ గా కూర్చుంది స్క్రీన్ ప్లే లో. సెకండ్ హాఫ్ లో నిజంగానే వాళ్ళు పాడుతున్నారనే రిజిస్టర్ కూడా కాలే నాకు. ఓకే వీళ్ళు పాడుతున్నారని తెలుస్తుంది, బట్ స్టిల్ నాకు డైలాగ్ లెక్కనే అనిపిస్తా ఉంది. దానికి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ డిఎస్పీ భయ్య. సీరియస్లీ చెప్తున్నా, డిఎస్పీ చాలా రోజుల తర్వాత దీనిలో మస్తు పడ్డేరా అని ఫీలింగ్ వచ్చింది. అప్పుడెప్పుడు కుబేరా కనిపించింది నాకు, దాని తర్వాత ఇదే ఫీలింగ్. సీరియస్లీ వెల్ డన్. అక్కడ వాళ్ళు పాడే పాటలు కూడా కొంచెం తేడా కొట్టినాయి కానీ జోక్ అయిపోయేది. అంటే సినిమాలో కామెడీ బాగుంది, ఒకవేళ మ్యూజిక్ బాగుండకపోయి ఉంటే సినిమాలో జోకులు చూసుకొని నవ్వేటోళ్ళం కాదు, సినిమాని చూసి నవ్వేటోళ్ళం. అంత దారుణంగా పడేది. టైట్ రోప్ మీద నడవాలి, దాన్ని చాలా బాగా తీసుకెళ్లారని ఫీలింగ్ వచ్చింది. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటా ఉంటది. అండ్ సినిమా వెళ్లే కొద్ది కూడా స్టోరీలో డీపర్ మీనింగ్ ఎదుగుతా ఉంటారు అనమాట. బేసిక్ గా గోల్డ్ మైనింగ్ చేయాలా, నేచర్ ఏమైపోతుంది, ఒక చెట్టు అనే ఎలిమెంట్ పెడతారు, ఇదంతా ఓకే గానీ దానికంటే ఇంకా డీపర్ మీనింగ్ ఉంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని మూలం ఏంటి, ఒక మనిషి ఆశ అది అత్యాశగా ఎప్పుడు మారుతుంది, ఈ గోల్డ్ తోటి ఏం చేసుకుంటావు, డబ్బులు సంపాదిస్తే ఏం చేస్తావు, ఒక భవంతి కట్టుకుంటావు, భవంతి తర్వాత ఏం కడతావు, ప్యాలెస్ కడతావు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు అంటే భావి తరాల కోసం, నెక్స్ట్ వచ్చే తరాల కోసం చేస్తున్నావు అంటున్నావు. నువ్వు చేసే పనులు చూసి నెక్స్ట్ వచ్చే తరాలు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏమవుతుంది, వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతంత పెద్ద డిసిషన్స్ తీసుకుంటే ఏమవుతుంది. పోనీ నువ్వు ఇంత చేసి ఇంత కష్టపడి నెక్స్ట్ వచ్చే తరాన్ని కాపాడే సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తావు, ఆ టైంలో నువ్వు దీన్ని వదిలేస్తావా? దట్ ఈస్ ద క్వశ్చన్. నాకు అది మస్త్ అనిపించింది. ఇదే కాకుండా ఇంకా చాలా డీపర్ మీనింగ్స్ ఉంటాయి, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ గ్రాంటెడ్ సినిమాలో ఉన్న కొన్ని ఐడియాలజీస్ తో నేను అగ్రీ చేయను, బట్ ఇట్ వాస్ టోల్డ్ వెరీ వెల్. అంటే లైక్ వాళ్ళు తీసుకున్న పాయింట్ ని కన్విక్షన్ తో బాగా తీసారని ఫీలింగ్ వచ్చింది నాకు. ఇదంతా కూడా సంగీతం గారి మ్యాజిక్కే. ఎందుకంటే ఇట్లాంటి స్టోరీలు ఇప్పుడు చూడలేము మనం. సీరియస్లీ చెప్తున్నా, ఇట్లాంటి సినిమాలు చూసి, ముఖ్యంగా ఇట్లాంటి కాన్సెప్ట్ చూసి తెలుగు సినిమాలో చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే ఒక సర్టన్ పాయింట్ లో సినిమా చాలా సేఫ్ ట్రోపిక్ వెళ్ళిపోతుంది అనుకుంటా ఉంటావు. ఈ సినిమా వెళ్ళదు భయ్యా. ఎట్లా అంటే లైక్ చాలా సినిమాలు జరిగే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఇక్కడ అయిపోయిందని అనుకుంటావు. ఈ సినిమా అక్కడ నుంచి స్టార్ట్ అవుతా ఉంటది. అంటే బేసిక్ మహేష్ బాబు గారి మెసేజ్ సినిమాలు ఉంటాయి చూసారా, దాంట్లో ఒక సర్టన్ పాయింట్ లో ఎవరో ఒకరు వచ్చేసి ఈ ఊరు నుంచి వెళ్ళిపో బాబు అంటారు. అది నాకు ఇంత చిరాకులు వేసేది, అంత చిరాకులు వేసేది. ఈ సినిమాలో ఆ సీన్ ఉంటది, దానికి ఒక డైలాగ్ పడుతుంది, అమ్మ బాబా ఏం పెట్టారు సార్ అని ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్ లో కూడా జరుగుతుంది, నేనైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, అది చాలా బాగా పడింది సినిమాలో. అట్లా అనుకున్నా కానీ సినిమాలో నాకు కొన్ని గ్రైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మాత్రం లుక్ ఆర్టిఫిషియల్ అనిపించింది. అంటే లైక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, బట్ సెట్ డిజైన్ కానీ ప్రొడక్షన్ డిజైన్ కానీ కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తూ ఉంటది. టోటల్ బ్యారెన్ లుక్ ఉంటా ఉంటది, విఎఫ్ఎక్స్ కొన్ని గ్రీన్ స్క్రీన్లు తెలుస్తూ ఉంటాయి, దానివల్ల ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే రాలేదు. ఒక చెట్టు సెట్ ఉంటది, ఆ చెట్టు సెట్ అని తెలిసిపోతా ఉంది కాబట్టి ఇంకా బాగా వెళ్ళలే అనిపించింది అనమాట. అండ్ ఆల్సో ఈ సినిమా కాన్సెప్ట్ లో కొన్ని లాజిక్లు మిస్ అయిపోతా ఉంటాయి. ఆ లాజిక్లు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏంటబ్బా ఇలా చేస్తుంటారా అనుకుంటా ఉంటా, అది నాకు అంత వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ పడతా ఉంటాయి, అవి ఎందుకు అనే ఫీలింగ్ వస్తూ ఉంటాయి. ఎప్పుడో పాత సినిమాల్లో ఏదో పెద్ద ప్రమాదం వస్తే హీరోయిన్ దేవుని దగ్గరికి వెళ్ళి, గుడి దగ్గరికి వెళ్ళి పాట పాడతా దేవుని మొక్కుతా ఉంటారు చూసారా, అట్లాంటి ఒక సీన్ పడతా ఉంటది. అది నాకు ఏందబ్బా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ గ్రాంటెడ్ అట్లాంటి సీన్లు ఉండడానికి కూడా సినిమాలో వెసులుబాటు ఉంది. నాకు ఇంకో నిట్ పిక్ ఏంటంటే సినిమాలో క్యామియోస్ ఉంటాయి. ఆబ్వియస్లీ వైజయంతి ప్రొడక్షన్స్ కాబట్టి క్యామియోస్ అయితే గ్యారంటీగా ఉంటాయి. అన్ని క్యామియోస్ ఓకే, కానీ అనుదీప్ ఎందుకు పెడుతున్నారు ప్రతి సినిమాలో నాకు నచ్చట్లే. ఇంకా
వద్దు, ఆయన డైరెక్ట్ చేసుకొనియండి. ప్రతి సినిమాలో ఆయన క్యామియో నచ్చట్లేదు, ఇంకా టూ మచ్ అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది. కొన్ని క్యామియోస్ చాలా బాగా వర్కౌట్ అయినాయి, కొన్ని ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ కూడా ఏంటబ్బా ఇది టిపికల్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతుందో అనుకున్నాం, అప్పుడే వెంటనే కట్ చేసింది అనమాట. అది కూడా బాగానే అనిపిస్తుంది, బట్ స్టిల్ ఓవరాల్ గా అవి కొంచెం నాకు తేడా కొట్టేసిన గ్యారంటీ. అండ్ హైలైట్ ఏంటో తెలుసా బ్రో, ప్యూర్ కన్విక్టెడ్ రైటింగ్ ఉంది దీంట్లో. సెటప్ పే ఆఫ్ ప్రతిదానికి పడతా ఉంటాయి. వీటన్నిటిని క్లైమాక్స్ లో కలిపిండు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉండవు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటది, ఆ లోపాన్ని చాలా బాగా చూపించింది క్లైమాక్స్ వరకు. ఆ ఊరు మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈక్వల్ వెయిట్ అనేది ఉందని ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా సంగీతం సినిమా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, నేను ఇంత బాగా నచ్చుతుందని చెప్పేసి. బట్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. గ్రాంటెడ్ వాళ్ళు తీసుకున్న ఐడియాలజీని నేను 100% అగ్రీ చేయలేను, బట్ వాళ్ళు దాన్ని ప్యూర్ కన్విక్షన్ తో చాలా బాగా చూపించారు అనిపించింది. ముఖ్యంగా సంగీతం శ్రీనివాసరావు గారు, ఆయన మళ్ళీ సినిమా చేస్తారో తెలియదు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో ముఖ్యంగా యంగ్ జనరేషన్ యూజ్ చేసుకొని ఆయన ఒక సూపర్ సినిమా తీశారని ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీరు వెళ్ళకండి, నేనేమి చెప్పాను, నాకైతే సినిమా నచ్చింది. మీరు చూసారా సంగీతం మూవీ? చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. ఆ 10 నిమిషాలు పాటల్ని ఓపిక పట్టేస్తే సినిమా ఎక్కేసింది నా ఫీలింగ్ అయితే మాత్రం. సో సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.